హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ కాన్సెప్ట్ మాటలు ఏంటి అంటే, తన సొంత ఇది కోసం అవతల వాళ్ళని ఎద్దవాళ్ళని బకరాలు చేయడం అనమాట. కొందరు పెద్దోళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళ కూతుర్ని ఎవరితో మాట్లాడినారు, కోడల్ని ఎవరితో మాట్లాడినారు, ఎందుకంటే ఇది చేసే గబ్బు పనులన్నీ వాళ్ళకి ఎవరు తెలుస్తాయా అని చెప్పేసి కూతుర్ని బయటకు రానిది. ఓయమ్మ ఒకవేళ మాట్లాడుతున్నా కూడా కూతురికి అవతల నేర్పించేస్తుంటారు అనమాట. ఆ కూతురు ఏంటంటే అవతల ఎరు పుష్పాలన్నమాట. ఆ కూతురు వచ్చి టూ ఇంటెలిజెంట్, అది పెద్ద గప్పు గలీస్తే ఉంటుంది అనమాట. దాని గప్పు గలిస్తాను అనేది ఎక్కడ బయటపడేద్దు అని చెప్పేసి సగం బయట వాళ్ళ ద్వారా దాని విషయాలు, తల్లి విషయాలు ఎక్కడ బయటపడే, కూతురు తెలిసి కూతురు దాన్ని ఏం తిట్టిద్దాం అని దాని భయం అన్నమాట. కోడలు వస్తుంది పాపం, ఆ కోడల్ని అయితే బయటకు కూడా రానిరు. ఎందుకంటే ఆ కోడలకి దీని విషయాలన్నీ, ఇక్కడ విషయాలన్నీ తెలిసిపోతే దాన్ని ఇంక లెక్క చేయదు కదా కోడలు. పాపం అదొక పిచ్చి పిల్ల, ఎవరితో మాట్లాడకుండా అత్త చెప్పిన మాటలన్నీ విని మా అత్తే దేవత, మా అత్త మాట వినాలన్నట్టు పాపం బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ తెలుసుకుంటుంది ఆ కోడలు, మనకైతే తెలీదు. మొత్తానికి కూతుర్ని బయటకు రానిది, కోడల్ని బయటకు రానిదు. అల్లుడు వస్తే అసలు ఇంట్లో ఎవరన్నా పూలలో వచ్చినా కూడా మరుడు వస్తున్నాడు వెళ్ళిపో అందరి మీద. అల్లుడిని చూసి ఎవరన్నా లైన్ ఎత్తరా ఏంది? దీనికే ఉన్నాడు పెద్ద అల్లుడు. ఓరు నాయన, ఇట్లాంటి వాళ్ళని ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్. మాకు నియర్ బై కొంతమంది వరస్ట్ పీపుల్స్ ఉన్నారనమాట. వాళ్ళ గురించి ఎందుకులేండి, చాలామంది ఇలాంటి వాళ్ళు బయట ఉన్నారు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగిలితే కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ శ్రీరామనవమి స్వామివారి కళ్యాణానికి వెళ్ళారా లేదా? నేనైతే వెళ్ళొచ్చేసా. మీరు వెళ్ళారో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రసాదాలు చేసుకున్నారు, వడపప్పు, పానకము, పులిహోర, బెల్లం పొంగల్ చేసుకొని హ్యాపీగా తిన్నామన్నమాట. ఇవాళ చాలా మంచిగా కుదిరి ప్రసాదాలు కూడా స్వామివారికి. చలివిడి కూడా చేసి పెట్టాను నేను, ఫ్రూట్స్ అన్నీ పెట్టాను. మీరేం పెట్టారు ఇవాళ స్వామివారికి? కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? ఇలాంటి వాళ్ళు మన సరౌండింగ్లో ఉంటారు, వాళ్ళతో అసలు మాట్లాడద్దు, వాళ్ళని అసలు లెక్క చేయద్దు. మన కాలి గోటుకుంటుంది, ఆ కాలి గోటులో ఉండే మట్టి ఉఫ్ అని వస్తాం కదా, అట్లా చూడాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు యువతల వాళ్ళని కూడా అంత వరస్ట్గా చూస్తారు అనమాట. మేమే గొప్ప, మేమే డబ్బు ఉన్న వాళ్ళం, అడేం ఉండదు. పైన పటారం, నోన్ లొటారం అనమాట. బిల్డప్ ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసి అసలు భయపడద్దు. ఎవరిని మన లైఫ్లోకి అలౌ చేయలేదు, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ క్రీమ్ కారా.